హాయ్, ఈ వీడియోలో కొన్ని తెలుగు వాక్యాలు ఇస్తున్నాను. వాటికి తగిన ఇంగ్లీష్ వాక్యాలు కామెంట్లో రాయడానికి ప్రయత్నించండి. నేను ఈ వీడియో చివరిలోనే ఇంగ్లీష్లో కూడా చెబుతాను. దయచేసి దాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచండి. పెళ్లి ఎప్పుడు జరిగింది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? పెళ్లి ఎక్కడ జరిగింది? పెళ్లి ఎక్కడ జరుగుతుంది? దయచేసి ఈ వరుసలో నా స్థానాన్ని ఉంచండి. న్యాయమూర్తి అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. వాళ్లు మా మీద 2 నెలల నుండి పగను పెంచుకుంటున్నారు. తనకు సహాయం చేయమని వారిని పదేపదే వేడుకున్నాడు. నేరానికి పాల్పడిన తర్వాత అతను అమెరికా వెళ్లాడు. డ్రైవర్ యొక్క అజాగ్రత్త ప్రయాణికుల మరణానికి దారితీసింది. ఆ హత్యకు సంబంధించి వారి దగ్గర కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి. కరోనా ప్రపంచానికి ఒక ప్రధానమైన సవాలుగా ఉంది. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించింది. నేను ఈ విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను. 10 మంది ఖైదీలు జైలు నుండి బయటపడ్డారు. వచ్చే దారిలో నా కారు చెడిపోయింది లేదా ఆగిపోయింది. అతను వినడానికి కొంచెం కష్టం కాబట్టి నాకు చెప్పండి. అతను మాట్లాడడం కొంచెం కష్టం, అందుకే నేను చెప్తున్నాను. వారు నా అభ్యర్థనను తిరస్కరించారు. మేము కలెక్టర్ను మా సమస్య పరిశీలించమని కోరాము. దురదృష్టవశాత్తు అతను మరణించాడు. ఇది వినండి. ఆమె మాట వినొద్దు. మీ పుస్తకం డెస్క్ కింద దొరికింది. శేఖర్కు వచ్చే ఏడాది 15 సంవత్సరాలు. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా. పిల్లులు సాధారణంగా కుక్కలను ద్వేషిస్తాయి. అతను లోతుగా ఆలోచిస్తున్నట్లు ఉంది. ఏ వాక్యాలను ఇప్పుడు ఇంగ్లీష్ మరియు తెలుగులో చూద్దాం. దయచేసి దాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచండి. ప్లీజ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ఇట్స్ ప్లేస్. పెళ్లి ఎప్పుడు జరిగింది? When did the wedding take place? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? When does the wedding take place? పెళ్లి ఎక్కడ జరిగింది? Where did the wedding take place? పెళ్లి ఎక్కడ జరుగుతుంది? Where does the wedding take place? దయచేసి ఈ వరుసలో నా స్థానాన్ని ఉంచండి. Please keep my place in this line. న్యాయమూర్తి అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. Judge sentenced him for 5 years imprisonment. వాళ్లు మా మీద 2 నెలల నుండి పగను పెంచుకుంటున్నారు. They have been nurturing grudge on us for 2 months. తనకు సహాయం చేయమని వారిని పదేపదే వేడుకున్నాడు. He repeatedly urged them to assist him. నేరానికి పాల్పడిన తర్వాత అతను అమెరికా వెళ్లాడు. He went to America after committing crime. డ్రైవర్ యొక్క అజాగ్రత్త ప్రయాణికుల మరణానికి దారితీసింది. Driver's carelessness lead to commuters' death. Or driver's carelessness leads to death of passengers. ఆ హత్యకు సంబంధించి వారి దగ్గర కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి. They had some hints related to the murder. కరోనా ప్రపంచానికి ఒక ప్రధానమైన సవాలుగా ఉంది. Coronavirus has been one of the main challenges to the world. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం ప్రారంభించింది. Government has launched a new program to curb corruption. నేను ఈ విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను. I want to emphasize this matter. 10 మంది ఖైదీలు జైలు నుండి బయటపడ్డారు. 10 prisoners broke out of jail. వచ్చే దారిలో నా కారు చెడిపోయింది లేదా ఆగిపోయింది. My car broke down on the way. అతను వినడానికి కొంచెం కష్టం కాబట్టి నాకు చెప్పండి. He is somewhat hard to hearing, so please tell me. అతను మాట్లాడడం కొంచెం కష్టం, అందుకే నేను చెప్తున్నాను. He is somewhat hard to speaking. Because I am saying. వారు నా అభ్యర్థనను తిరస్కరించారు. They turned down my request. మేము కలెక్టర్ను మా సమస్య పరిశీలించమని కోరాము. We urged collector to consider our issues. దురదృష్టవశాత్తు అతను మరణించాడు. Unfortunately, he passed away. ఇది వినండి. Listen to this. ఆమె మాట వినొద్దు. Don't listen to her. మీ పుస్తకం డెస్క్ కింద దొరికింది. I found your book under the desk.
శేఖర్కు వచ్చే ఏడాది 15 సంవత్సరాలు. శేఖర్ విల్ బీ 15 నెక్స్ట్ ఇయర్. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా. దీస్ ఫ్లవర్స్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ రైట్. పిల్లులు సాధారణంగా కుక్కలను ద్వేషిస్తాయి. క్యాట్స్ యూజువలీ హేట్ డాగ్స్. అతను లోతుగా ఆలోచిస్తున్నట్లు ఉంది. హీ సీమ్స్ థింకింగ్ ఇట్ డీప్లీ.